హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీని మరియు ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా 15,000 రూపాయలను మరియు కౌలు రైతులకు 15,000 రూపాయలను, అంతేకాకుండా కూలి రైతులకు 12,000 రూపాయలను అందిస్తామని చెప్పింది. సన్న వడ్లు పండించినందుకు గాను 500 రూపాయలను బోనస్ గా ఇస్తామని తెలపడం జరిగింది. అయితే ఇంతవరకు రైతు భరోసాపై ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు రుణమాఫీ చేసిన తర్వాత రైతు భరోసాను అమలు చేస్తామని అయితే తెలపడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తాం, కానీ ఒక షరతు మీద మాత్రమే డబ్బులు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. అదేంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. రైతు రుణమాఫీ, రైతు భరోసా. రుణమాఫీని ఆగస్టు నుంచి అమలు చేసే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించే పనిలో బిజీగా ఉంది. ఆల్రెడీ రైతు బంధుకి ఉన్నవే రైతు భరోసాకి వర్తింపజేయొచ్చుగా అని మనకు అనిపించవచ్చు, కానీ ప్రభుత్వం రైతు బంధు పథకం పూర్తిగా అక్రమాల వ్యయం అంటూ ఉంది. అనర్హులకు లబ్ధి చేకూరిందని రైతు భరోసా అంశంపై నిన్న కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ జరిగింది. అందులో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. రైతు భరోసా మార్గదర్శకాల్లో భాగంగా 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయాలి అని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 92% మంది రైతులకు భూమి 5 ఎకరాల్లోపే ఉంది. అందువల్ల 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు పథకాన్ని వర్తింపజేసిన పథకం వర్తించని రైతుల సంఖ్య 7% ఉంటుందని, అది పెద్ద సమస్య కాదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇదే ఫైనల్ నిర్ణయం అయితే కాదు. ఈ నెల 16న మరోసారి భేటీ జరగనుంది. అందులో ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ మీటింగ్ సచివాలయంలో జరిగింది. సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని, సాగులేని భూములకు ఇచ్చే ప్రసక్తే లేదని ఈ మీటింగ్ లో డిసైడ్ అయినట్లు తెలిసింది. ఏ భూములు సాగులో ఉన్నాయో అధికారులు వివరాలు ఇవ్వగా దాన్ని పరిశీలించి మంత్రులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వం సాగులో లేని భూములకు రైతు భరోసా ఇవ్వడం వల్ల 26,000 కోట్లు వృధా అయ్యాయని ప్రస్తుతం ప్రభుత్వం లెక్కలిస్తోంది. కౌలు రైతుల విషయంలోనూ కేబినెట్ సబ్ కమిటీని చర్చించి కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ఇదివరకు ఎన్నికల్లో ప్రకటించారు కాబట్టి ఆ ప్రకారమే అమలు చేస్తామని తెలుస్తోంది. కౌలు రైతు భూ యజమానితో అగ్రిమెంట్ కుదుర్చుకోవాలని, దాని ప్రకారమే సంవత్సరానికి ఎకరానికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఇస్తుందని తెలిసింది. దీనిపై మార్గదర్శకాలు రూపొందించే పనిలో ప్రభుత్వం అయితే ఉంది. అందువల్ల ఎవరైనా కౌలు రైతులు భూ యజమానితో అగ్రిమెంట్ చేసుకోకపోతే దాన్ని చేసుకునే అంశాన్ని పరిశీలించుకోవడం మేలని ప్రభుత్వ మార్గదర్శకాలు ఇంకా రాలేదు కాబట్టి అవి వచ్చాక గానీ ఈ రూల్ అమలవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. రైతు భరోసా గురించి జూలై 11 నుంచి 16 వరకు జిల్లాలో మంత్రులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో రోజుకు 3 చొప్పున సమావేశాలు నిర్వహిస్తారు. వాటిలో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. రైతులు తమ వైపు నుంచి పూర్తిగా చెప్పాలనుకున్నది ఆ సమావేశాలు అయితే చెప్పొచ్చు. దానికి అనుగుణంగా 16న మళ్లీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అవుతుంది. 5 రోజుల్లో చెప్పిన అంశాలన్నీ చర్చించి మార్గదర్శకాలు రూపొందిస్తుందని సమాచారం. తర్వాత వాటిపై అసెంబ్లీలో చర్చించి ఫైనలైజ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని షేర్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.